ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ఈరోజు ఎవరైతే మీరు చేస్తున్నటువంటి పనులలో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఎక్కడైతే మీరు అణచబడుతున్నారో, ఎక్కడైతే ఏ శ్రమనైతే కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగంలోనైనా, బంధువుల పరంగా, లేదంటే పొలం పనులు, వ్యాపారాలు, సమస్త పనులన్నిటి విషయంలో ఎక్కడైతే మీ మీద అధికారిగా ఉన్నటువంటి వారు మిమ్మల్ని అణగగొడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అట్టి వారి చేతి నుండి విడిపించే దేవుడు మన ప్రభువైనటువంటి యేసయ్య. యాకోబును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు తన మామయ్య అయిన లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబు యథార్థవంతుడిగా ఎంతో నష్టం వచ్చినా కానీ ఆ నష్టాన్ని తన పైన వేసుకుంటూ జీవించాడు. తన మామ అయిన లాబాను అనేక మార్లు యాకోబు యొక్క జీతాన్ని తారుమారు చేసి అనేక సార్లు మోసం చేసినప్పటికీ కూడా దేవుడు యాకోబు పక్షంగా నిలబడ్డాడు. తనున్న స్థితి నుండి దేవుడు యాకోబును అంచెలంచెలుగా ఆశీర్వదించి హెచ్చించాడు. లాబాను కంటే కూడా యాకోబు అడుగు పెట్టిన చోటును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నీవు కృంగదీయబడుతున్నావా, అణగద్రొక్కబడుతున్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావో, ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నమ్మదగిన వాడు. దీనుడైన నీ ప్రార్థన ఆయన విని నువ్వు ఏ స్థితిలోనైతే ఈరోజు నాకు సహాయం ఇయ్యు ప్రభువా అని ప్రార్థిస్తున్నావో ఆ స్థితి నుండి నీకు సహాయం చేసి తన దూతను పంపి తప్పక దేవుడు జవాబు దయచేస్తాడు. కాబట్టి మనుషులెవ్వరి మీద ఈరోజు నువ్వు ఆధారపడొద్దు. దేవుని మీద నువ్వు ఆధారపడి నాకు సహాయం చేయండి అని నీవున్న స్థితిలో దేవునికి మొరపెడితే చాలు. యాకోబుకు సహాయం చేసిన దేవుడు, దావీదుకు సహాయం చేసిన దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసి ఆ యొక్క స్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.